రెబల్ స్టార్ ప్రభాస్ కెరియర్ లో బాహుబలి తర్వాత అంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేసిన మూవీ అంటే కల్కి. దాని సీక్వెలే ఈ మంత్ ఎండ్ లోగా సడన్ గా మొదలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. స్పిరిట్ మూవీ చేసేప్పుడు మరో సినిమా చేయకూడదని సందీప్ రెడ్డి వంగ కండిషన్ పెట్టినా కల్కి సీక్వెల్ పనులు మొదలవ్వక తప్పట్లేదు. ఆల్రెడీ ఫౌజీ పెండింగ్ షూటింగ్ తలనొప్పిగా అవుతుంటే సీన్ లోకి సలార్ 2 వచ్చేలా ఉంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో డ్రాగన్ అలియాస్ బ్రూస్లీ మూవీ తీస్తున్నాడు ప్రశాంత్ నీల్. అది కూడా 2 భాగాలు. ఒకటో పార్ట్ ఏప్రిల్లోగా పూర్తవుతుంది, రెండో భాగం దసరాలోగా పూర్తవుతుంది. ఆ తర్వాతే సలార్ 2 మొదలవుతుందా? మొత్తంగా ఇటు సలార్ అటు కల్కి సీక్వెల్స్ మధ్యలో సందీప్ రెడ్డి వంగ తీసే స్పిరిట్ చిక్కుకుందా? ఒకేసారి ప్రభాస్ సినిమాలు ఇలా వేగంగా పట్టాలెక్కినా తెరకెక్కుతున్న దర్శకులకి హీరోలకి ఇబ్బంది కావచ్చు, కానీ ఫ్యాన్స్ కి మాత్రం ఇది గుడ్ న్యూసే. ఈ హెవీ ప్రెజర్ నుంచి ప్రభాస్ ని బయటపడేసేందుకు సందీప్ రెడ్డి వంగ పెద్ద బాంబే పేల్చబోతున్నాడు. ఇంతకీ ఏంటా ఆటమ్ బాంబ్? టేక్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీ ప్లాన్ చేసినప్పుడు ఈ సినిమా చేసేప్పుడు మరో మూవీ చేయకూడదనే కండిషన్ పెట్టాడు. అందుకే రాజ్యసభ అయిపోయే వరకు వెయిట్ చేశాడు. ఫౌజీ సగం పూర్తయ్యే వరకు కూడా వెయిట్ చేశాడు. కట్ చేస్తే స్పిరిట్ పట్టాలెక్కింది. ఇంతలో ఇప్పుడు ఈ నెలాఖరులో కల్కి 2 పట్టాలెక్కబోతుంది. ఇదే కథలో ట్విస్ట్. దానికి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ డేట్లు, వాళ్ల కమిట్మెంట్లే కారణం. విచిత్రం ఏంటంటే ఈ విషయంలో కన్విన్స్ అయిన సందీప్ రెడ్డి స్పిరిట్ షూటింగ్ మధ్యలో బ్రేకులు ఇచ్చి కల్కి సీక్వెల్ కోసం గ్యాప్ క్రియేట్ చేసేందుకు సిద్ధమయ్యాడనుకోవచ్చు. కానీ ఇలాంటి టైంలో సలార్ సీక్వెల్ మీద కూడా భారీగానే ప్రచారం జరుగుతోంది. ఇది కూడా పట్టాలెక్కే టైం వచ్చినట్టుంది. జై హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి ప్రభాస్ డేట్లిచ్చాడని ప్రచారం జరుగుతున్న వేళ ప్రశాంత్ నీల్ మేకింగ్లో సలార్ 2 అంటుండడమే షాకింగ్గా ఉంది. ఇంకా ఫౌజీ పూర్తి కాలేదు. ఇంతలోనే స్పిరిట్ మొదలైంది. అది సగం పూర్తి కాలేదు. అంతలోనే కల్కి 2 మొదలవుతుంది. ఈలోపే సలార్ సీక్వెల్ మీద ప్రచారం జోరందుకుంది. ఇవన్నీ రెబల్ స్టార్ ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించే అంశాలే. కానీ ప్రభాస్కి మాత్రం పెద్ద హెడ్డేకే. తనెలా ఇన్ని సినిమాలకు డేట్లు అడ్జస్ట్ చేస్తాడు? దీనికి తోడు తన లుక్ ఒక్కో మూవీ కోసం ఒక్కోలా మార్చుకోవాలి. కల్కి 2 లుక్ వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కారణం లాంగ్ హెయిర్ అనేది విగ్ అని తేల్చారు. కానీ సలార్కి మాత్రం తన లుక్ పక్కాగా మారాలి. స్పిరిట్ కోసం పూర్తిగా గుండు కాదు, కానీ మల్టీ కటింగ్ అంటే చిన్న జుట్టుతో గుండు చేయించుకున్నాక నెలకి పెరిగే జుట్టు ఎలా ఉంటుందో ఆ లుక్లో కనిపించబోతున్నాడని తేలింది. ఆ లుక్కి సలార్ లుక్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి లుక్స్ని ఎలా మేనేజ్ చేస్తాడు? మరోవైపు ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ డ్రాగన్ని దసరాలోపు పూర్తి చేసేందుకు వేగం పెంచేశాడు. అంటే దసరాలోపు మాత్రం సలార్ సీక్వెల్ మొదలవ్వదు. ఏదున్నా దసరా తర్వాతే. అంటే ఈలోపు ఫౌజీ పూర్తవుతుంది. స్పిరిట్ సగానికి పైగా పూర్తవుతుంది. కల్కి కూడా గతంలోనే సీక్వెల్ తాలూకా 30% షూటింగ్ పూర్తయిందంటే మరో 30% షూటింగ్ కూడా దసరాలోపు పూర్తవచ్చు. ఎలా చూసినా ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 ఇలా వరుసగా రెబల్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ బ్యాక్ టు బ్యాక్ కనిపిస్తోంది. అందుకే రెబల్ పూనకాలకు టైం వచ్చినట్టుంది.